భారతదేశానికి ప్రత్యక్ష యుద్ధ భయం లేదు. ఇంకా చాలా రోజుల పాటు పాకిస్తాన్‌కి ఆ వణుకు తగ్గదు. ఉగ్రదాడులు చేయాలన్నా కూడా వణుకు పుడుతుంది. కానీ ఇప్పుడు భారతదేశం ముందున్నటువంటి అతిపెద్ద పరీక్ష ప్రజలందరూ సంసిద్ధం కావాల్సినటువంటి అంశం. విదేశాల నుండి వచ్చి ఇక్కడ దాడి చేసే ధైర్యం చేయరు. మన మధ్యలో మనతోనే ఉన్నటువంటి అది ప్లంబరా, లేకపోతే ఎలక్ట్రీషియనా, లేకపోతే పండ్ల అబ్బాయా, ఇట్లాంటి వాళ్ళే ఈ సోషల్ మీడియాని బేస్ చేసుకుని విదేశాల్లో నుంచి నిధులు తెప్పించుకుని ఎలాంటి ఉద్రిక్త చర్యలకు పాల్పడతారు, ఎలాంటి హింసాకాండకి పాల్పడడానికి సిద్ధపడతారన్నది సిరాజ్ సిమ్రాన్ల ఉదంతం తెలియజేస్తుంది. కాబట్టి మన మధ్య ఉన్న ద్రోహుల విషయంలో అప్రమత్తం కావాలి. అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ని ఇప్పుడు అమెరికా పెంచి పోషిస్తుంది. దానికి అక్కడ ఉన్నటువంటి బంగ్లాదేశ్ ప్రాంతంలో పెట్టాలనుకుంటున్నటువంటి స్థావరానికి పాకిస్తాన్ సహకారం కావాలి. కాబట్టి ఈ సందర్భంలో అమెరికా భవిష్యత్తులో కూడా ఏదో ఒక నస పెడతానే ఉంటుంది, భారత్ని ఇబ్బంది పెడతానే ఉంటుంది. అప్పుడు మన చేతకానితనమని కాకుండా అమెరికా స్వార్థం ఇది అన్నది మన మెదడులో గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. అంటే మనం అమెరికాతో పరోక్ష యుద్ధంలోకి వెళ్తున్నాం అన్నటువంటి నిజం. నెక్స్ట్ చైనా, దానికి అమెరికాని రానివ్వకుండా పాకిస్తాన్ చూడాలి, కానీ పాకిస్తాన్ అమెరికాని రాణిస్తోంది. కాబట్టి పాకిస్తాన్ విషయంలో కొంత తగ్గుతుంది. అట్ ద సేమ్ టైం చైనా తను ఎదగడానికి, తన పక్కకు వచ్చి నుంచుంటున్న భారత్ ఎదగడానికి ఇష్టపడదు. కొంత ఇష్టంతో, కొంత కష్టంతో మనతో కొంత ప్రెషర్ తగ్గిస్తుంది. అట్ ద సేమ్ టైం చైనా భావజాలికులు మాత్రం మన ఎదుగుదలని తొక్కేయడానికి ప్రయత్నిస్తారు. రకరకాల కులం పేరుతో, మతం పేరుతో, వర్ణం పేరుతో, వర్గం పేరుతో రోజు ఏదో ఒక కల్పిత కథలు సృష్టించి ఒక అనుమానాల్ని రేకెత్తించి మనలో మనకి చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తారు. వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండాల్సినటువంటి సందర్భం ఇది.